తాజా అంశాన్ని చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కేసులో 4 నిందితులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి సిబిఐ కోర్టు విధించిన జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఓబులాపురం మైనింగ్ కేసులో 4 నిందితుల బెయిల్కు సంబంధించిన వివరాలేంటి? ఈ రోజు హైకోర్టు తెలంగాణ దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువరించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో 4 పిటిషన్లు కూడా దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై ఈ రోజు తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో మైనింగ్ కంపెనీపై సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో పాటు అందులో మిగతా డివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ ఈ ముగ్గురు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును కూడా సస్పెండ్ చేసింది. అంతేకాకుండా 4 కూడా బెయిల్ మంజూరు చేసింది. ఇందులో గాలి జనార్దన్ రెడ్డి, డివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ ఈ 4 కూడా షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. 10 లక్షల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించాలని, అంతేకాకుండా విదేశాలకు వెళ్లొద్దని చెప్పి, అంతేకాకుండా ఇలాంటి క్రిమినల్ చర్యల్లో కూడా పాల్గొదని చెప్పి కూడా షరతు విధించింది. అయితే ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో సిబిఐ కోర్టు గత నెల 6వ తేదీన తీర్పు వెలువరించింది. ఇప్పటికే అంటే ఓబులాపురం మైనింగ్ కేసులో కంపెనీకి సంబంధించి అక్రమంగా తవ్వకాలు జరిపారు, నిబంధనలు విధించి అంటే మొత్తం మ్యానిపులేట్ చేసి ఆ లీజు దక్కించుకున్నారు, నిర్ధారించిన విస్తీర్ణం కాకుండా పరిధి మించి మైనింగ్ తో చేశారు. దీనివల్ల కోట్ల రూపాయల ప్రజాధన నష్టం వాటిందని చెప్పి కూడా సిబిఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు, వాంగ్మూలాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు 4 కూడా దోషులుగా తేల్చింది. అంతేకాకుండా ఓఎంసీ కంపెనీకి కూడా జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టులో. ఈ క్రిమినల్ అప్పీల్ దాఖలు చేసిన తర్వాత దానికి సంబంధించి అంటే సిబిఐ కోర్టు యాంత్రికంగా తీర్పు ఇచ్చింది. ఇందులో వాస్తవాలను పరిగణలోకి తీసుకోలేదు. సిబిఐ అధికారులు పరిధి దాటి దర్యాప్తు నిర్వహించారు. పరిధి దాటి దర్యాప్తు నిర్వహించిన అంశాలనే సిబిఐ కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. ఆ మేరకు తీర్పు వెలువరించింది. కాబట్టి ఇది చెల్లదని చెప్పి ఈ తీర్పును కొట్టేయాలని చెప్పి కూడా అప్పీల్ దాఖలు చేశారు. ఈ 4 పిటిషన్లను జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అయితే మధ్యంతర పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఎందుకంటే క్రిమినల్ అప్పీల్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మధ్యంతర పిటిషన్లలో భాగంగా ఈ సిబిఐ కోర్టు విధించిన తీర్పుపై ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక అసెంబ్లీ శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రస్తుతం అంటే ఇక్కడ సిబిఐ కోర్టు దోషిగా తేల్చిన వెంటనే అక్కడ కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి అందును సస్పెండ్ చేశారు. అయితే ప్రస్తుతం ఈ సిబిఐ కోర్టు తీర్పుపై స్టే విధించాలి, లేకపోతే అక్కడ కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఆ నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు దుర్వినియోగం అవుతుంది, వాళ్ళని వాళ్ళ తరఫున ప్రశ్నించే హక్కు విధానంగా ఈ ప్రశ్నించేదానికి సంబంధించి విషయంలో గాలి జనార్దన్ రెడ్డి సభ్యత్వం కూడా పోతుందని చెప్పి కూడా గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అంతేకాకుండా ఓబులాపురం మైనింగ్ కంపెనీ కూడా దానిపైన ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఓబులాపురం మైనింగ్ కంపెనీ విషయంలో జరిమానా విధించడం వల్ల దాని విషయంలో కూడా ఈ తీర్పుపై స్టే విధించాలని చెప్పి కూడా గాలి జనార్దన్ రెడ్డి తరపు న్యాయవాది, ఓఎంసీ తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదించారు. అంతేకాకుండా అంతకు ముందు రోజు జరిగిన వాదన సందర్భంగా జైలు శిక్షను సస్పెండ్ చేయాలి, 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేయాలి, అంతేకాకుండా బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా మధ్యంతర పిటిషన్లలో వీళ్ళందరూ కోరారు. అయితే దీనిపై ఈ రోజు మధ్యంతర పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీపై సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంతేకాకుండా మిగతా రాజగోపాల్, డివి శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ ఈ 3 కూడా బెయిల్ మంజూరు చేసింది. అంటే మొత్తం ఇందులో 4 కూడా బెయిల్ మంజూరైంది. గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్లకు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా 7 ఏళ్ల జైలు శిక్షను కూడా సస్పెండ్ చేసింది. అయితే దీనికి సంబంధించిన షూరిటీకి సంబంధించిన ప్రాసెస్ అవంతా కూడా సిబిఐ కోర్టు ఎక్కడైతే దోషిగా తెలిసిందో అక్కడనే సమర్పించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇదే కేసులో శ్రీలక్ష్మికి సంబంధించిన పిటిషన్ ను కూడా ఈ నెల 19వ తేదీన విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు వాయిదా వేసింది. ఎందుకంటే శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు దాన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంగీకరించింది. దీంతో సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు తిరిగి హైకోర్టుకు పంపించింది. సిబిఐ వాదనని విన్న తర్వాత శ్రీలక్ష్మి పిటిషన్ పై తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆ మేరకు హైకోర్టు ఈ పిటిషన్ పై తిరిగి విచారణ ప్రారంభించింది. దీన్ని 19వ తేదీ వింటామని చెప్పి సిబిఐ అధికారులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.